చదవండి, ముగించేసుకుందాం. మార్కు సువార్త 7:37 వచ్చాను. ఈయన సమస్తమును బాగుగా చేయుచు ఉన్నాడు. మూడోదిగా మనం ఆరాధిస్తున్న సమస్తాన్ని బాగు చేస్తాం. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా హల్లెలూయా. సమస్తాన్ని ప్రభు బాగు చేస్తారు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏది లేదు. ఒక దైవ సేవకుని సాక్ష్యాన్ని నేను విన్నానండి. తాగుబోతూ పరిమాల కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అండి. కానీ ఉండకూడని కార్యాలన్నీ అతని జీవితంలో ఉండేది. కానీ ఒకరోజు దేవుడు ఆయన దర్శించారు, దేవుడు ఆయన రక్షించారు. ఆ తర్వాత ఆయన సేవ ఆరంభిస్తే అందరూ ఈయనేం సేవ చేస్తాడు, మొన్నటిదాకా తాగి మన చుట్టూ తిరిగాడు, మొన్నటిదాకా ఇతని క్వాలిటీస్ ఏంటో మనకు తెలుసు, మొన్నటిదాకా ఈయన ఇలా బ్రతికాడు అని చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సమస్తాన్ని బాగుగా చేసే దేవుడు. హల్లెలూయా. సమస్తాన్ని బాగు సేవ ప్రారంభించాడు. సేవలో బోళ్ళని ఆటంకాలు, ఎన్నెన్నో ఆటంకాలు. ఓ ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఊర్లో కొంతమంది ఆ పాస్టర్ గారిని కొట్టాలి, ఆ సేవకుని కొట్టాలని కొంతమంది పోగయ్యారంట. ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అయ్యా ఈ కూడికలకి ఆటంకాలు కలుగుతుంది, ఈ ఊర్లో కొంతమంది రౌడీలు, కొంతమంది పెద్ద మనుషులని పిలువబడే వాళ్ళు కొందరు ఈ కూడికి ఆటంకంగా లేచారు, వ్యతిరేకంగా లేచారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా గీలేలుయా అంటామేమో, కొంచెం చూసుకొని చెప్పయ్యా, వాళ్ళు కొట్లాడేటట్టున్నారు, ఏదో ఒక 15 గంటలో 10 నిమిషాలు ముగించేసి చల్లదాగి అంటే మజ్జిగ తాగి మంచిగా పక్కకు తప్పుకుంటే సరిపోతుంది, ఇక్కడ ఏదో పెద్ద గొడవలు అయ్యేటట్టుందంటే సర్లే ఒక 15 గంటల, ఎందుకంటే కూటం పెట్టావు కాబట్టి మనం చల్లగా చక్కగా 4 మాటలు చెప్పి ఆ పక్కకు తప్పుకుందాం అనుకుంటూ ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఇలా వాక్యం చెప్తున్నాడు. మరణాపేక్ష గలవాడై నీవు ఉన్నావా? ఇప్పటికే ప్రభు ప్రేరేపించి మాట్లాడుతున్నమాట. ఇప్పటికే చావు అంచు వరకు వెళ్ళొచ్చావా? నువ్వు మరణించాలని కొండ మీదకి వెళ్ళి అక్కడ నుండి దూకి చనిపోవాలని అనుకున్నావు. కానీ దేవుడు ఆ మరణాపాయం నుండి నిన్ను తప్పించాడు, విడిపించాడు. నీ పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది, సంకల్పం ఉంది. నువ్వు చావడం దేవుని చిత్తం కాదు, నువ్వు బ్రతకాలి అని దైవ సేవకుడు ఆత్మ ప్రేరణతో వాక్యం చెప్తా ఉంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. ఆ గొడవ పడేవాళ్ళు ఆల్రెడీ కత్తులు కటారాలు పట్టుకొని వచ్చేసారు, కర్రల గిర్రలని తీసుకొని వచ్చేసి అక్కడ ఉన్నారండి. ఇక వాళ్ళని చూస్తే నేను చెప్తా ఉన్నాడు వాక్యం, సంగమా మరణించాలనుకుంటున్నావా? నీవు భయపడదు, ఈయనకే భయంగా ఉంది పాపం, భయపడద్దని చెప్తుంటాడు. ఏం చేద్దామండి, మరి తప్పదు కదండి. వాక్యం చెప్తా ఉంటే నీవు చావాలనుకున్నావు, మరణపు అంచులకు వెళ్ళిపోయి సాతాన్ని నిన్ను మృంగివేయాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఇప్పటికీ నేను పలు పర్యాయాలు తప్పిస్తూ వచ్చాడు. నీ ద్వారా ఈ పట్టణములో ఆయన నామం మహింపరచబడబోతుంది అని చెప్తా ఉంటే ఒక ఇంట్లో నుండి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చిందండి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి సాగిల పడిపోయి, అయ్యా ఆ చనిపోవాలనుకున్న వ్యక్తిని ఎవరో కాదయ్యా, నేనే, యేసయ్య నాతోనే మాట్లాడుతున్నాను. చెప్పలేదు గట్టిగా. ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఆ వచ్చిన వాళ్ళలో ఒక పెద్ద మనిషి, ఒకడు లీడర్, ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇలాగ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆ పరిగెత్తుకు వచ్చిన ఆమె ఆయన భార్య. స్తోత్రం చెప్పడం గట్టి. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయించుకుని తిరిగి వెళ్ళారంట. వెళ్ళారా? మనం ఆరాధించే దేవుడు ఎవరంటే సమస్తాన్ని బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏది లేదండి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో ప్రభు మాట్లాడతాడు. ఆయన సమస్తాన్ని బాగు చేస్తాడు. వాకును పంపించి బాగు చేసే దేవుడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. మీ అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అవిశ్వాసంతో మీరు ఉన్నారా? మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు ప్రభు. మీకు విశ్వాస హృదయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. గుండె చెదిరిపోయిందా? అధైర్యపడిపోయావా? సొమ్మసిల్లిపోయావా? గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడే. గుండె చెదరిన వారిని బాగు చేయువాడవు, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము.
చేస్తారు, ఆమెను ఎవరు బాగు చేస్తారు, ఈ సంసారాన్ని బాగు చేయలేము, ఈ కుటుంబం బాగు చేయలేము, ఈ సంఘాన్ని బాగు చేయలేము, వీళ్ళు బాగుపడరు అనుకుంటున్నారు. ఆయన సమస్తాన్ని బాగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పనికిరాని వారిని కూడా ప్రయోజనకరమైన పాత్రగా మార్చడానికి శక్తి గల దేవుడు, సమర్థమైన దేవుడు. ఆమె చెప్పిన గట్టిగా పిల్లల విషయంలో వీళ్ళని బాగు చేయలేము అనుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని చంపేసి ఇంట్లో పాతేస్తున్నారు. ఎందుకంటే వాడు చేస్తున్న విపరీతమైన వికృత చేస్తున్న. ఒక వృద్ధ దంపతులు ఇద్దరు కలిసి కొడుకుని చంపి ఇంట్లోనే పాతి పెట్టేశారు. వెళ్ళి కామ్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట, మా బాబు కనబట్టలేదని. వాళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడ ఆచూకీ లేదు. వాడు ఇంట్లో నుండి బయటకు వచ్చినట్లు ఏమైనా కనబడుతుందంటే సీసీ కెమెరాలు చూస్తే వాడు ఇంటికి వెళ్ళినట్టు తెలుసు కానీ బయటకు వచ్చినట్టు లేదండి. వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి ఇల్లంతా చెక్ చేస్తున్నప్పుడు అక్కడెక్కడో ఒక నాపరాయి ఏదో ఏంటండి అక్కడ వాడికి ఏదో డౌట్ వచ్చిందనమాట. అప్పుడు వెంటనే ఆ నాపరాయి వాళ్ళు తీసి ఆ తర్వాత త్రవ్వి చూస్తే అక్కడే ఉంది శవం, పాతి పెట్టారు. ఆ తర్వాత తల్లిదండ్రులే ఒప్పుకున్నారు, ఎందుకంటే మమ్మల్ని విపరీతంగా హింస పెట్టాడు. ఈ వృద్ధాప్యంలో మేము ఇంకా వాడితో వేగలేని పరిస్థితి, అతనితో మేము పోరాడలేని పరిస్థితి, మమ్మల్ని ఆస్తుల కోసం హింస పెట్టాడు, బాధ పెట్టాడు, తాగుబోతూ రోజు తాగి వచ్చేసి నన్ను నా భర్తను కొట్టేవాడు. మేము ఇంకా దెబ్బలు పడే శక్తి లేదు మాకు, మా వల్ల కాక ఇక చివరికి నేను నా భర్త ఇద్దరు కలిసి అతను చంపేసాం. మేమే కన్నాం, మేమే చంపేసాం, మేమే పాతేసాం. ఎందుకంటే కొందరిని బాగు చేయలేక, కొందరిని బాగు చేసుకునే మనుషులు ప్రయత్నిస్తున్నారు, బాగు చేయలేని బుద్ధి మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి, నా కొడుకే కదా, నా కూతురే కదా, బాగు చేసుకుందామని మనుషులు ప్రయత్నించినప్పటికీ బాగు చేసే పరిస్థితులు లేవు. కానీ మనం ఆరాధించే దేవుని చేతులు పెట్టండి, ఆయన సమస్తాన్ని బాగు చేస్తారు.